అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూగర్భ గనుల శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, తర్వాత రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు కలిసి గొల్లలయండాడ శ్రీ మొగదారమ్మ మహాలక్ష్మి టెంపుల్ని దర్శించారండి. లక్ష్మీ దుర్గా సరస్వతి ఒకే దగ్గర వెలుచున్న ఈ దేవాలయము, ఇది గొల్లలయండాడలో ఉందండి ఈ ఆలయము. ఈ ఆలయం అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారండి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు. సత్యం వరం బ్రహ్మ పురుషం కృష్ణమింగళం ఓద్భరయతమ్మ అస్య యజమానస్య మహాలక్ష్మీనామ్యాః వెంకటమేఘనాథనామధేయస్య రంగనాథనామధేయస్య అన్నపూర్ణమ్మనామ్యాః. విశిష్టమైన చాలా సెంటిమెంట్గా కానీ లేకపోతే అన్ని రకాలుగా కూడా ఎవరు పెద్దవారు వచ్చినా కూడా ఈ దేవాలయాన్ని సందర్శించుకోవడం, దీన్ని కట్టిన సూరపనేని లక్ష్మీప్రసాద్ గారి ద్వారా ఇక్కడికి అమ్మవారి ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది. గతంలో వచ్చినప్పుడు మా మంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర గారికి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటానికి వెళ్దాం అన్నప్పుడు టైం కుదరికి ముందే వెళ్ళిపోవటం జరిగింది. ఈరోజు వారే గుర్తు చేసి లాస్ట్ ట్రిప్ టెంపుల్కి వెళ్దాం అన్నావు కదా అంటే అమ్మవారే పిలిపించుకున్నట్టుగా ఈరోజు వచ్చాం. అమ్మవారి ఆశీస్సులు మా రాష్ట్రానికి, దేశానికి, ప్రాంతానికి ఉండాలని, మరి ముఖ్యంగా ఈ జిల్లా అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించే మా మంత్రి గారికి ఈ జిల్లా పక్కి చేయాలన్న, ఒక మంచి చేయాలన్న ఆలోచన అమ్మవారు మా మంత్రి గారికి కలగజేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఒక మంచి టైంలో ఉదయం స్నానం చేయగానే బయలుదేరి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది ఒక సవిశేషంగా భావిస్తూ ఈ రాష్ట్రానికి, దేశానికి మంచి జరగాలని కోరుకుంటాం. శ్రీ దుర్గా శ్రీ సరస్వతి సమేత మొగదారమ్మ లక్ష్మీ మహాలక్ష్మి పద్మాలయాన్ని ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మహాలక్ష్మి చాలా పవిత్రంగా అమ్మవారు ఉన్నారు. ఈ ఆలయ నిర్మాణం ఈ పెద్దలు సూరపనేని లక్ష్మీప్రసాద్ గారు చాలా అద్భుతంగా ఆయనకు ఉన్నటువంటి అనుభవం కాకుండా దాదాపు 3000 దేవాలయాన్ని దేశవ్యాప్తంగా కూడా పరిశీలించి కళలకి, నేనైతే చాలా దేవాలయాలు నేను కూడా వెళ్ళడం నాకు ఇష్టం. నేను చాలా దేవాలయాలు చాలా రాష్ట్రాల్లో వెళ్ళాను. కానీ ఆ సంస్కృతి, ఆ సంప్రదాయాలన్నీ కూడా భవిష్యత్ తరాలకి చేయగలరా లేదా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఈ దేవాలయం చూశాక ఇంకా భారతదేశంలో ఖచ్చితంగా ఆ కళలో బతుకునే అనే పూర్తి నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. మరి పెద్దలు పంచకర్ల రమేష్ బాబు గారు ఈ దేవాలయానికి వెళ్దామని చెప్పి నాకు దాదాపు ఎలక్షన్ సైన్ దగ్గర నుంచి చెప్తానే ఉన్నారు. మరి ఈరోజు ఆ దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మొగదారమ్మ అంటే తీర ప్రాంతంలో మత్స్యకార గ్రామాల్లో అమ్మవారి ఆలయాలు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతిష్ఠించుంటాయి. మరి అటువంటి ఆలయాన్ని ఇంత అద్భుతంగా మరి రూపకల్పన చేసినందుకు మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. లింగమ్మది కూడా మొగదారమ్మతో పాటు కలిసి ఉంటాయి. పోతురాజు సత్యనారాయణ అని చెప్పని గ్రామాల్లో ఆ దేవాలయాలు కట్టిన తిరుమల టిటిడి వాళ్ళు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఒకటి అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా అందరికీ ఉండాలని, ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మన విశాఖపట్నానికి వచ్చి అది దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టు చేయటం, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపించడం కూడా అహర్నిశగా కష్టపడుతూ -7 డిగ్రీల టెంపరేచర్లో ఈరోజు దావోస్లో ఉంది. మరి అక్కడి నుంచి పెట్టుబడిదారుని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని చెప్పి ఇవాళ 74 ఏళ్ల వయసులో ఆయన పడుతున్నటువంటి శ్రమ ఖచ్చితంగా సఫలం కావాలని, రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మరొకసారి
మరి రమేష్ బాబు గారికి అలాగే లక్ష్మీప్రసాద్ గారికి ధన్యవాదాలు. నా ఛానల్ చూసిన ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ప్లీజ్ నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోలు ఎన్నో తీసి పెడతాను.